పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. 18 నెలలు సింహరాశిలో సంచరించేటప్పుడు కర్కాటక రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే కర్కాటక రాశికి కేతువు 2వ స్థానంలోకి వస్తున్నాడు. కేతువు అంటే మోక్షకారకుడు. మోక్షకారకుడైనటువంటి కేతువు ఈ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అనేది కనుక తెలుసుకుంటే, సహజంగా 2వ స్థానం అనేటటువంటిది మనకు దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము, మనము తీసుకునేటటువంటి ఆహారానికి, మనము ఆదాయ మార్గాలకు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే 2వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది కనుక వస్తుందో, జనరల్గా ఈ రాశి వారికి ధనలాభం కానీ, కుటుంబ వాతావరణం కానీ, మాట్లాడేటటువంటి మాట తీరులో కానీ, వీరి యొక్క ఆహార అలవాట్లలో కానీ, వీరి యొక్క ఆధ్యాత్మిక చింతన, ఈ విషయాలు ఏ విధంగా ఉంటాయి? ప్రధానంగా 2వ స్థానం అనేది వీటికి సంబంధించింది కాబట్టి ఈ విషయాలు ఏ విధంగా ఉంటాయని కనుక మనం పరిశీలిస్తే, ముఖ్యంగా 2వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఫస్ట్ జరిగేటటువంటి గుడ్ థింగ్ ఏంటంటే, పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి వస్తుంది. అంటే మనకు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏమైనా కోర్టు కేసుల్లో ఉన్నా, లేదా అన్నదమ్ముల మధ్య తగాదాల్లో ఉన్నా, ఎవరో ఒకరు అడ్డం పెడుతూ ఉన్నా, వాటి గురించి ఎంతో బాధపడుతున్నటువంటి వారికి వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే, 2వ స్థానంలో కేతువు రాగానే ఆస్తులకు, పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ, లేదా స్వయంగా సంపాదించినటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు కానీ తొలగిపోయి చక్కగా అవి చేతికి అందుతూ ఉంటాయి. తలపెట్టినటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది చక్కగా దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అని చెప్పాలి. వ్యాపారపరమైనటువంటి లాభాలు చక్కగా గడిస్తూ ఉంటారు. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అధికారాన్ని, పదవిని కూడా పొందుతూ ఉంటారు. ఇవి జనరల్గా కర్కాటక రాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు. కానీ కేతువు అనేటటువంటి గ్రహం మోక్షకారక గ్రహం. అంటే కేతువు కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా కలిగిస్తాడు. అంటే ఈ కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో విరక్తి భావన కలుగుతుంది. వేటిట్లో అంటే భౌతికపరమైనటువంటి విషయాలలో విరక్తి భావన కలుగుతుంది. ఎక్కువగా మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. కొన్ని అంటే రహస్యాలు మెయింటైన్ చేయటం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పేటటువంటి సూచన. అంటే అన్ని విషయాలు కూడా మీ జన్మరాశికి 2వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు అన్ని విషయాలు కూడా బట్టబయలు చేయకూడదు. అంటే కొన్ని విషయాలలో గోప్యత పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఏ విషయంలో కూడా తిరస్కారమైనటువంటి భావం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి పనికిరాదు. ఇక్కడ 2వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఆదాయ మార్గాలలో కొంత అస్పష్టత కలుగుతుంది. అంటే పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది, కానీ మీ యొక్క స్వయంగా సంపాదించేటటువంటి ఆర్జితపరమైనటువంటి మార్గాలలో కొంతవరకు అస్పష్టత కలుగుతుంది. ఏదో తెలియకుండా సడన్గా మార్పులు, హఠాత్ పరిణామాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే నిన్నటిదాకా బ్రహ్మాండంగా సాగినటువంటి వ్యాపారంలో ఒక్కసారిగా కొద్దిగా డల్ కావటం జరుగుతుంది. ఆ డల్నెస్కి సంబంధించినటువంటిది తొలగిపోవాలంటే దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. లేదా మీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడైనా దోషం ఉందేమో చూసుకొని ఆ దోషానికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకుంటే మనం మంచి ఫలితాలు పొందుతాం. అలానే 2వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి విషయంలో అజాగ్రత్త పెరిగిపోతుంది. ఆ అజాగ్రత్త అనేటటువంటి తగ్గించుకోవాలి. పాపకర్మల ఫలితాలు 2వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు గతంలో మనం చేసినటువంటి కర్మ ఫలితాలు, పాపకర్మల యొక్క ఫలితాలు, పుణ్యకర్మలు ఇక్కడ మీకు వర్తించవు. పాపకర్మల యొక్క ఫలితాలు మాత్రము ఇక్కడ మీకు అవి ఖర్చులుగా మారి ఇబ్బందులు పెడుతూ ఉంటాయని చెప్పాలి. అలానే రహస్య ఆదాయ మార్గాలు అనేటటువంటివి మీరు అన్వేషిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 2వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఇచ్చినప్పుడు కుటుంబ పరంగా
విశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి. అంటే కుటుంబంలో అనవసరమైనటువంటి సమస్యలు మీరు మీ యొక్క మాటల ద్వారా క్రియేట్ చేసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని బాగా గాయపరిచేటటువంటి విధంగా ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే వాగ్ధాటి ఎలా ఉంటుందంటే చాలా షార్ప్గా ఉంటుంది. కర్కాటక రాశి వారికి 2వ స్థానంలో కేతు వచ్చినప్పుడు కత్తి కంటే పదురుగా ఉంటుంది. దానిని అత్యంత సున్నితంగా వాడాలి అని చెప్పాలి. అంటే కుటుంబ సభ్యుల పట్ల హృదయపూర్వకమైనటువంటి ప్రేమ చూపించాలి. బయటి వ్యక్తులతో కూడా మాట్లాడేటటువంటి మాటల్లో అత్యంత అనుకూలత అనేటటువంటి చూపించాలి. చేసేటటువంటి ప్రొఫెషన్ అంటే మనకు ఉద్యోగం బాగుంటేనే, లేదా మనం చేసే వ్యాపారం బాగుంటేనే, మనం చేసేటటువంటి వృత్తి బాగుంటేనే మనకు ధనం అనేది వస్తుంది. ఎందుకంటే 2వ స్థానం ధనం కాబట్టి వాణిజ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా అస్పష్టత పెరుగుతుంది. ఏం చేయాలి, ఇది కరెక్టా కాదా, అది కరెక్టా కాదా, ప్రస్తుతం నేను చేస్తున్నది కరెక్టా కాదా, అంటే మనం చేసే ఉద్యోగం చేస్తున్నది కరెక్టా కాదా, ఈ రకమైనటువంటి భావాలు కలుగుతాయి. కానీ ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ అయితే మాత్రము ఖచ్చితంగా కర్కాటక రాశి వారు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడే వృత్తులలో ఉన్నటువంటి వారు, మాట్లాడే వృత్తుల్లో ఎవరు ఉంటారండి? టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కౌన్సిలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడితేనే కదా వీళ్ళకి ధనం వచ్చేది. ఇట్లాంటి వాళ్లకు కొన్ని ఇంటర్నల్ బలహీనతలు ఉంటాయి. అంతర్గత బలహీనతలు కనుక సరి చేసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళ యొక్క వృత్తుల్లో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అని చెప్పాలి. ఇక ఉద్యోగపరంగా పదోన్నతులు రావటానికి, అంటే డెవలప్మెంట్స్ రావటానికి, ప్రమోషన్స్ రావటానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే మాటల ద్వారా ఎందుకంటే 2వ స్థానంలో కేతు ఉన్నప్పుడు మాటల ద్వారా జరిగే వ్యాపారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, ఎందుకంటే కమ్యూనికేషన్కి సంబంధించి, అలానే కుటుంబ వ్యాపారాలు చేసేటటువంటి వారు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు పాటించడం, అంటే ప్రతికూలతలు కలగకుండా చూసుకోవాలి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు అవిశ్వాసం లేకుండా, అంటే నమ్మకం కోల్పోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. జనరల్గా 2వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరం కొద్దిగా బలహీనతకు గురవుతుంది. ముఖ భాగాలు, ముఖ్యంగా చిగురులు కానీ, దంతాలు కానీ, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. జనరల్గా మీ వ్యక్తిగత జాతకంలో పితృదోషాలు కనుక ఉన్నట్లయితే 2వ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఖచ్చితంగా పితృదోషాలు యాక్టివేట్ అవుతాయి. తద్వారా అనేక రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా సమస్యలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వాటికి సంబంధించిన దోష నివారణ చేసుకుంటే ఇవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పాలి. ఇక ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా శివ పూజ చేయటం, శివుడికి అభిషేకం చేయించుకోవటం అనేటటువంటి చాలా మంచిది. 2వ స్థానంలో కేతు వచ్చినప్పుడు అంటే మన పూర్వీకులకు, తండ్రికి, అంటే వారు బతుకుంటే చేయకూడదు, అంటే పెద్దవాళ్లకు చేయవలసినటువంటి కర్మలను విధి విధానంగా ఖచ్చితంగా చేయాలి. అలానే ముక్కు, గొంతు, ముఖ భాగాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం కూడా చాలా అవసరం. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఓం కేతవే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు జపించటం వలన 2వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క దుష్ప్రభావం అనేటటువంటి తొలగిపోతుంది. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.